గారా ఎస్బీఐలో ఖాతాదారులు కుదువపెట్టిన బంగారు ఆభరణాలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. 4,07,00,000 విలువైన 7 కిలోల బంగారం కనపడకపోవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు చెప్తున్న ఓ మహిళా ఉద్యోగి ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడు ఈ వ్యవహారం బ్యాంకు వర్గాలను కుదిపేస్తోంది. బంగారు ఆభరణాలు గల్లంతుపై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు కూడా అందడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఏంటో తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే ఫిర్యాదులో నలుగురిని స్పష్టంగా పేర్కొన్నారు. వీరితో పాటు బ్యాంక్ అధికారులు, బయట వ్యక్తుల జోక్యం పైన అనుమానాలుండడంతో పోలీస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ భాగోతం ఎస్బీఐ బ్రాంచ్ లో చోటు చేసుకున్న జిల్లాలో అన్ని బ్యాంకులు అప్రమత్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి ఇంకెక్కడైనా జరిగి ఉండొచ్చేమోనని బ్యాంకు వర్గాలు జాగ్రత్త పడుతున్నాయి. గారా బ్రాంచ్ లో బంగారం ఆభరణాలు కుదువపెట్టిన ఖాతా బ్యాగులు 2,500 వరకు ఉన్నట్లు సమాచారం. అందులో 86 బ్యాగులలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. ఓ ఖాతాదారు బ్యాంకుకు తనఖా పెట్టిన బంగారం విడిపించేందుకు వెళ్లగా బంగారం కనపడడం లేదని సమాచారం రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. దాంతో అదే రోజు సాయంత్రం మరికొందరు ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరి విషయం మేనేజర్ సిహెచ్ రాధాకృష్ణ వద్ద అడుగుగా 2 రోజుల్లో చెప్తామని నచ్చజెప్పి వెనక్కి పంపించారు. ఇక ఈ నేపథ్యంలో బంగారు ఆభరణాల రుణాల విభాగం బాధ్యతలు చేపడుతున్న అకౌంటెంట్ స్వప్నప్రియను గట్టిగా ప్రశ్నించేసరికి 26 బ్యాగులలో ఉన్న 1,75,00,000 బంగారు ఆభరణాలు తెచ్చి ఇచ్చారు. మిగతా 60 బ్యాగుల బంగారం ఆభరణాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలో ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. విశాఖలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బ్యాంకుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందన్న బ్యాంక్ అఫీషియల్స్. దానికి కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. మరి కొన్ని రోజుల్లో దాని డీటెయిల్ ఏంటనేది చెప్పగలం. ముందుకెళ్ళిన తర్వాత ఎవరెవరు దాంట్లో భాగస్వాములు అయ్యారు, ఎవరు పాత్ర ఏంటనేది రేపు పొద్దున మళ్ళీ ప్రజా మూలకంగా ఈ ప్రెస్ సమక్షంలో చెప్పడానికి అవకాశం ఉంది. దీన్ని క్లోజ్ మానిటరింగ్ కూడా అధికారులు, నాకంటే పెద్ద అధికారులు దీన్ని అందరినీ కూడా దగ్గర నుండి క్లోజ్ మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఫర్దర్గా జరిగే డెవలప్మెంట్స్ అన్ని కూడా మీకు తెలియజేస్తాం. కంప్లైంట్ టిఆర్ఎం రాజు గారు అని రీజనల్ మేనేజర్ గారు చేశారండి. బ్యాంక్ నేషనల్ ఐడి బ్యాంక్ కాబట్టి అది బ్యాంక్ రెస్పాన్సిబిలిటీ ఇస్తుంది, వాళ్ళకి ఒక నమ్మకం ఉంది కాబట్టి మనకి చేయలేదు కంప్లైంట్. బ్యాంకు చేసుకోవచ్చు. వాళ్ళు ఓర్తో 4 కోట్లు పైబడింది, 4,70,00,000 వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్. సుమారు 20 తులాల వరకు మేము ఇక్కడ ఖాతాదారు పెట్టాము. మేము బంగారం పెట్టడం వల్ల నా ఒక్కడిదే కాదు, అది మా సిస్టర్ కూడా తెచ్చేసి మేము 10 తులాలు పెట్టేసి మొత్తం 20 తులాలు బంగారం తీసుకొని మేము 9 లక్షల రూపాయలు ఓడుకున్నామండి. మేము డబ్బులు కట్టేసి మా బంగారం మాకు ఇప్పించండి అని కోరుకుంటే ఏమంటున్నారంటే ఇప్పుడు లేదు, ఆడిట్ అవుతుంది అనేసి గత సోమవారం రమ్మన్నారు. సోమవారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారంటే మళ్ళీ 8వ తేదీకి అన్నారు. 8వ తేదీ అయిన తర్వాత ఇప్పుడు ఈ లోపల మాకు చూపిస్తాను అనేసి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అసలు మా బంగారం మాకు ఉందా లేదనేసి మాకైతే తెలియజేయలేకపోతున్నారు. మొన్నటి వరకు 3 కేజీలు అన్నారు, ఇప్పుడేమో 7 కేజీలు అంటున్నారు. అది ఇంకా తీసుకెళ్లిపోతున్నారా కాకపోతే ఏం జరుగుతుందా అనేది మాకు ఏదనేది స్పష్టం తెలియట్లేదు సార్. ఈ రోజు దాకా మేము నిరసన తెలియజేస్తాం. ఈ రోజు వెళ్ళి మళ్ళీ బ్యాంక్ మేనేజర్ గారికి అలాగే ఆర్ఎం రీజనల్ మేనేజర్ గారికి మేము ఇప్పుడు అడగడం జరుగుతుంది. లేదు ఇప్పుడు కూడా కరెక్ట్ అయిన స్పందన మాకు ఇవ్వకపోతే మేము కూడా ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాం అందరూ.